మహాగణుడును మహోన్నతుడును మహాపరిశుద్ధుడును నిత్య నివాసీయుడు మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. మీ ఉద్దేశంలో ప్రకటించబడలాగా సహాయం చేయమని ప్రాధాయపడుచు, విని గ్రహించుకునే శక్తిని ప్రసాదించమని ప్రాధాయపడుచు, మా ప్రభువును ప్రియరక్షకుడే యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి. ప్రియులారా, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేడు మన వాక్య ధ్యానం. ఇక ఈ సంవత్సరంలో మనము 11 నెలలు ముగించుకుని 12వ మాసంలో రేపటి దినం నుండి ప్రవేశించబోతున్నాం. సంవత్సరాంతమునకు మనము చేరి వచ్చుచున్నాము కనుక గత 11 నెలలుగా, ఇంకా అంతకంటే మునుపు మనము అనేక సందేశాలు, వాక్యాలు వింటూ వస్తున్నాం. సంవత్సరంలో గడుస్తుండగా నీ కార్యములు నూతనపరచును అని వాక్యంలో ఉన్నట్లుగా మనం నేర్చుకున్నవి మరియు విన్నవి ఎంతవరకు నిజ జీవితంలో మనం పాటించగలుగుతున్నాం అనేది మనం ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. ఎందుకు అనంటే, యాకోబు పత్రిక చూసే ముందుగా ఒక్క వచనం మనము కొరింథీ మొదటి పత్రిక 11లోనికి వెళ్ళి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్, చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 28, 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. చాలా ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలా పరీక్షించుకుని మనము దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఎదగాలి. హమ్మింగ్ వస్తుంది, తెలియదు. పైకి పెడితే హమ్మింగ్ పోతుంది అంటే పైకి పెడతా పోతుందా? మైక్ చెక్. మనల్ని మనం పరీక్షించుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం చదవడం వరకు మాత్రమే అది మిగిలి ఉందా? దానిని అమలుపరిచే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లో 31వ వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోతుంది. తీర్పు అనేది దేవుని చేత వెల్లడి చేయబడేది. జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. లోక సంబంధమైన న్యాయస్థానాలు, దిగువ స్థాయిలో ఉన్న కోర్టులు తీర్పిస్తే అప్పీల్ చేసుకుంటాం పై స్థాయి ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళడానికి. హైయెస్ట్ అథారిటీ సుప్రీంకోర్టు వరకు వెళ్తే మన దేశంలో, అక్కడ కూడా ఒకవేళ మరణ శిక్షలు లాంటివి ఇలాంటివి ఏమన్నా తప్పించే అవకాశం ఉందేమో అని ఫైనల్ అథారిటీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్తుంది, మరణ శిక్ష నుండి తప్పించండి అని. కానీ బైబిల్లో తీర్పు, జడ్జిమెంట్ అనేది ఎవరిస్తారు? దేవుడిస్తాడు. హైయెస్ట్ అథారిటీ దేశంలో ఒకరైతే, ప్రపంచానికి హైయెస్ట్ అథారిటీ సృష్టికర్త దేవుడు. లోకంలో అన్న కనీసం చిన్న స్థాయిలో ఉన్న కోర్టులో న్యాయం జరగకపోతే ఇంకో చోటుకి వెళ్తాం. అలా
దశల వారీగా న్యాయస్థానాల వద్దకు చేరుకుంటాం మనం, అప్పీల్ చేసుకుంటాం. మరి తుది తీర్పు దేవుడే వెల్లడిపరిచేటప్పుడు ఇక దానికంటే హయ్యెస్ట్ అథారిటీ లేదు మనకు. ఈయన కొంచెం తప్పు చెప్పాడండి మా విషయంలో తీర్పు, కాబట్టి మేము మీ దగ్గరకు వస్తున్నామని దేవుణ్ణి మించి ఇంకొక చోటుకి వెళ్ళే మార్గం లేదు మనకు. దేవుడే ఇంకా హయ్యెస్ట్. మీకు సౌండ్ క్లియర్గా ఉందా? అందరు క్లియర్గా ఉందా? నాకు ఒక్కడికే లేదనిపిస్తుంది. బయట కూడా ఓకేనా? రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది కదా, కొంచెం రీసౌండ్ వస్తుంది. నాకు కూడా చెప్పేటప్పుడు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే హలో హలో, ఇప్పుడు పర్లేదు కదా? రైట్. నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే ఈరోజు క్రైస్తవులముగా మనల్ని మనం పరీక్షించుకోవాలట, మనల్ని మనం విమర్శించుకోవాలట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, కొంచెం ఒక నిమిషం టైం తీసుకుంటే మైక్ సెట్ అవుతుందని అర్థం. ఓకే, హలో, రైట్ రైట్, గుడ్. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలట, స్వయం పరీక్ష. అలా చేస్తేనే మనం దేవునికి దగ్గర అవుతామంట. ఇప్పుడు 11 నెలలు పూర్తి చేసుకొని 12వ నెలలోనికి రేపటి నుండి మనం ప్రవేశించబోతున్నాం. క్రైస్తవులుగా మనకు డిసెంబర్ నెల అంటే చాలా సంతోషకరమైనటువంటి, ఎన్నో పండుగలు అనేక సంఘాలలో. మరి పిల్లలు సపరేట్గా చిల్డ్రన్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఇంకా మన దగ్గర ఉమెన్స్ క్రిస్మస్ అని, తర్వాత సెమీ క్రిస్మస్, లేకపోతే సెంట్రల్ క్రిస్మస్, ఇలాంటి ఎన్నో పండుగలు ప్రభు యొక్క ఆగమనం, శరీరధారిగా ఆయన వచ్చినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఎన్నో పండుగలు చేస్తూ ఆనందంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి మాసమే ఈ డిసెంబర్ నెల. పండుగ వచ్చింది అని అంటే సంబరాలు, ఆకాశం అంటే విధంగా మరి ఎన్నో సంబరాలు మనకు జరుగుతాయి. సంబరాలలో సందడి, వీటిలో మిక్స్ అయిపోయినటువంటిది మరొకటి సనుగుడు, అది కూడా ఉంటుంది. అయితే ఈరోజు ఈ సందర్భాన్ని పరిచయం చేయడానికి ఉద్దేశం, పండుగ వస్తుంది కనుక మనం ఏ రీతిగా పండుగ జరుపుకుందాం, ఈ సంబరాలు ఎలా దేవునికి ఇష్టముగా మనం మార్చుకుందాం. క్రైస్తవులమైనటువంటి మనకు మత్తయి సువార్త 5:14 దేవుడు చెప్పినది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఉంటుంది. దానికి పైన 13వ వచనంలోనే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తెలియజేయబడి ఉంటుంది. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాడు దేవుడు. మీరు లోకమునకు ఉప్పు, లోకమునకు వెలుగు. ఉప్పు నిస్సారమైతే అది మట్టిలో పడివేయబడికే అది ఉపయోగపడుతుంది, ఉప్పు నిస్సారం అవ్వకూడదు. అలానే లోకమునకు వెలుగై ఉన్న మనం ఆరిపోకూడదు, చీకటిని తెచ్చిపెట్టుకోకూడదు. పండుగలు వస్తున్నాయి కనుక ఏదో ఒక సందర్భంలో మనకు మన పరిధి దాటి, మన యొక్క బౌండరీస్ దాటి ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితం దెబ్బతినే పరిస్థితుల్లో మనం ప్రవర్తిస్తుంటాం. దానికి సంబంధించి ఈరోజు వాక్యధ్యానంలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని ఎవరైతే అనుకుంటారో, ఒకవేళ మనలో ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా మనము జీవితాన్ని కొనసాగించడం ఎంతో ముఖ్యం. ఇవి దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతున్న మాటలు. పరిశుద్ధ గ్రంథం ఎవరి చేత రాయబడినటువంటిది? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి గ్రంథం. మరి పరిశుద్ధాత్మ దేవునికే మనం విధేయత చూపించలేని స్థితిలోనికి మన ఆత్మీయ జీవితాలు దెబ్బతినకూడదు.
ఏమంటున్నాడు 19వ వచనంలో? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు తెలుసు ఈ సంగతి. ఏమిటా సంగతి? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. వినుటకు వేగిరపడాలి. పని చాలా ఉంటే ఎక్కువ మంది కావాలి పని చేయడానికి. పని తక్కువ ఉందనుకోండి, ఒకరే చేయగలిగినంటే ఒకరిని పెట్టుకొని చేయొచ్చు. అసలు నాకు అనిపిస్తుంది, మన శిరస్సు, మన ముఖం ఎన్నో గొప్ప ఆత్మీయ విషయాన్ని తెలియజేస్తుంది. ఏమిటది? 2 చెవులు ఇచ్చాడు, ఒక్క నోరు ఇచ్చాడు. గతంలో కూడా జ్ఞాపకం చేశాయి. 2 చెవులు ఇచ్చాడు, ఒక్క నోరు ఇచ్చాడు. అంటే పని ఎక్కువ దేనికి ఉన్నట్లు? చెవులకు పని ఎక్కువ. పని దేనికి తక్కువ ఉంది? పని తక్కువ ఉంది కాబట్టి నోరు ఒక్కటి ఇచ్చాడు. ఒకసారి ఊహించుకుందాం, మన మన ముఖాన్ని నోటికి పని ఎక్కువ ఉంటే 2 వైపులు నోరు పెట్టి ఇక్కడ నోరు పెట్టావు. నిజమాగా దీనికి పని తక్కువ ఉంది కాబట్టి ఒకటి ఇచ్చాడు. పని ఎక్కువ ఉంది కనుక 2 ఇచ్చాడు. అలానే ఇంకా ఈ లోకంలో జరుగుతున్నవన్నీ గమనించి సత్యమేంటో తెలుసుకోవడానికి అవసరం ఉంది కనుక 2 కళ్ళు ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చాడు, వాటితో పని ఉంది. అలానే మనము దేవుని సువార్త చేత పట్టుకొని లోకమంతటికి ప్రకటించాల్సిన బాధ్యత ఉంది కనుక చేత పట్టుకోవడానికి 2 చేతులు ఇచ్చాడు దేవుని వాక్యం. అనేక చోటికి వెళ్ళడానికి 2 కాళ్ళు ఇచ్చాడు. తక్కువగా ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మన ఇంట్లో వంట చేసే పాత్రలు ఎక్కువ ఉంటాయా, ధరించే ఆభరణాలు ఎక్కువగా ఉంటాయా? ఆలోచించండి. మా ఇంట్లో ఆభరణాలు ఎక్కువ ఉన్నాయండి అన్నారంటే అమ్మ, మీ ఇంటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే మంచిది. విలువ గలవి తక్కువ స్థాయిలో ఉంటాయి, కానీ విలువ ఎక్కువ. బంగారు ఆభరణాలతో పోల్చుకుంటే వంట చేసుకునే పాత్రల విలువ తక్కువ, కానీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వస్తువులు ఉంటాయి. ఏవైతే వంట పాత్రలు వాడుకొని అక్కడ ఇక్కడ అలా పెట్టేసింటామో, విలువైన బంగారు ఆభరణాలను మనం అలా పడేయం, తీసుకెళ్ళి జాగ్రత్తగా లాకర్లో పెట్టుకుంటాం. ఎందుకంటే దాని విలువ తెలుసు కనుక. ఎప్పుడంటే అప్పుడు తీసుకోం మనం వాటిని. ఏదన్నా అతి ప్రాముఖ్యమైనటువంటి అకేషన్ ఉంటే, అంటే ఈరోజు ఫోటో సెషన్ చూసారు, అలాంటి ఏదైనా ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటేనే మనం వాటిని జాగ్రత్తగా తీసుకొని ఉపయోగిస్తాం, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు. దేవుడిచ్చిన దేహం, అందులో ఉన్న అవయవాలు బంగారు వెండి వెలగల వాటికంటే ఇది ఎంతో విలువైనటువంటిది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనిషి వినుటకు వేగిరపడాలంట. మాట్లాడుటకు ఏం చేయాలి? నిదానించాలి. సంబరాలు ఎలాగైతే మిన్నంటుతాయో, సందడి ఎలాగైతే చాలా ఆనందంగా జరుగుతూ ఉంటుందో, అందులో అక్కడక్కడ ఈ సనుగుడు, కోపాలు ఇవి కూడా అలా ప్రయాణాలు చేస్తూ పోతుంటాయి. మన సంఘమే కాదు, అనేక చోట్ల ఉన్నటువంటి సమస్య. ఈరోజు ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం కనుక ఎన్నో సందర్భాలలో మనము వింటూ వస్తున్నాం, మనకు శిరస్సు యేసు ప్రభు, మనం దేహం. ఎవరు చెప్పినట్లుగా వినాలి? పెద్దవాళ్ళు కొన్నిసార్లు ఆవేశంలో, పిల్లల మీద కోపంతో, ఏమైంది నీ మెదడు మోకాళ్ళలోకి వెళ్ళిందా అంటుంటారు. నీ బుద్ధి మోకాళ్ళలోకి వెళ్ళిందా అంటే అర్థం ఏంటి? మెదడు పనిచేయాల్సిన విధంగా పనిచేయక నీ జ్ఞానాన్ని ఎక్కడ తెచ్చిపెట్టుకున్నావు? కాళ్ళల్లోకో మోకాళ్ళలోకి తెచ్చిపెట్టుకున్నావు. అలా చేయటం వలన మనిషి మార్గం తప్పిపోతున్నాడు అనేది సందేశం అందులో. సో ఆ విధిగా ఆలోచిస్తే కొన్ని విషయాలు ప్రపంచంలో జరిగేవి మనకు కొన్ని బుద్ధి నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సంథింగ్ అబౌట్ అప్లైడ్ సైన్స్.
అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ టెక్నాలజీ అనే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరికీ వినపడుతూ ఉంటాయి అప్లైడ్ సైన్స్ అని, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని. అప్లైడ్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా వినలేదు, కానీ ఇప్పట్లో వింటున్నాం ఎక్కువగా. ఎవరెవరు విన్నారు అప్లైడ్ సైన్స్ అనేది? కొంచెం చెయ్యి కనపడేట్టుగా ఎత్తండి. రైట్. అప్లైడ్ సైన్స్ అనేది విన్నారు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని. ఏదైతే చదువుకుంటారో బుక్స్లో, క్లాస్ రూమ్స్లో, నిజ జీవితంలో అది ఎలా అమలుపరచాలి, అవసరమైన రిజల్ట్ ఎలా తీసుకురావాలి, అవుట్పుట్ ఎలా తీసుకురావాలి. మేము చదువుకున్నది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అవ్వాలా, లేకపోతే దానిని నిజ జీవితంలోకి అప్లై చేయాలా, చేసిన తర్వాత దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, దాని పర్యవసనం ఎలా ఉంటుంది అని ప్రయోగాత్మకంగా చేసి ప్రజలకు ఉపయోగకరంగా మార్చేదే ఈ అప్లైడ్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఎడ్యుకేషన్ అనే పదాలు ఉపయోగిస్తారు. అప్లైడ్ అంటే అర్థం ఏంటంటే చదువుకున్నాం బాగానే ఉంది, నువ్వు ఏం చదువుకున్నావు కొంచెం చూపించు అనడం అనమాట. అది అప్లైడ్ సైన్స్ అంటే మన భాషలో. ఇది మనకు అర్థమైతే సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రారంభించింది దేవుడు. విద్య అనేటువంటి ఒక పద్ధతిని, విద్యాభ్యాసము, విద్య అనేది ప్రారంభించినదే దేవుడు. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 24:16 బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ నెంబర్ 24 వర్స్ నెంబర్ 16. దేవవాక్కులను వినిన వాని వార్త. ఇట్ ఈస్ గాడ్స్ ఎడ్యుకేషన్. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. చాలు. ఈ ఎడ్యుకేషన్ పేరు ఏంటంట? మహోన్నతుని విద్య. లోక సంబంధమైన చదువులు చదివేటప్పుడే అప్లైడ్ అనే పదాన్ని ఉపయోగించి నేర్చుకున్నది అమలు పరుద్దాం అనే నిర్ణయానికి వచ్చారు లోక విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అలానే ఉద్యోగాలలో కూడా మనం చూస్తే ఓజేటి అనేది ఒకటి చేస్తుంటారు. ఓజేటి అంటే ఏంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే నువ్వు నిజంగా ఉద్యోగం చేసేటప్పుడు ఏ పరికరాన్ని ఎలా ఉపయోగించాలి, వాటన్నిటినీ ఒక క్రమంలో నేర్పించుకుంటూ వెళ్తారు. నేర్పించిన తర్వాత నేర్చుకున్న వాళ్ళు వెళ్ళి దాన్ని ఉపయోగిస్తారు, ప్రదర్శిస్తారు, అన్ని దాన్ని ఎలా ఉపయోగించాలో దాని విధంగా తీసుకెళ్తుంటారు. ఇప్పుడు నేను మీ ముందు ఒక చిన్న ప్రశ్న ఉంచాలనుకుంటున్నాను, మీరు కూడా ఆలోచించండి. మనం చదువుకునే ఏదైనా కూడా, వెదర్ ఇట్ ఈస్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఈవెన్ జాబ్స్, ఉద్యోగాలు, సృష్టిలో ఒక భాగమా లేకపోతే అవే సృష్టికర్తనా? సృష్టిలో ఒక భాగం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ క్రియేషన్. వెదర్ ఇట్ ఈస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఆర్ వాట్ ఎవర్, ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ సోషల్ స్టడీస్, ఎకనామిక్స్, సైన్స్, ఏదైనా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ క్రియేషన్. సృష్టిలో ఒక భాగం. సృష్టిలో ఒక భాగం ఉన్న దాన్ని చదువుకొని అప్లై చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సృష్టికర్త నేర్పించే చదువును అప్లై చేయకపోతే, therefore I would like to mention something very important for us. Applied Christianity. ఏమిటది? అప్లైడ్ క్రిస్టియానిటీ. అప్లైడ్ క్రిస్టియానిటీ అంటే నువ్వు చదువుకున్నది, అంటే మనం చదువుకుంటున్నటువంటిది బైబిల్లో అక్షరానికి మాత్రం పరిమితం అవ్వకుండా నిజ జీవితంలో అమలుపరచాలి. నిజ జీవితంలో అమలుపరచలేదనుకోండి ఏమవుతామో కూడా చెప్తున్నాడు దేవుడు. ఏమవుతాడో చూద్దామా? నిజ జీవితంలో క్రైస్తవ్యాన్ని అమలుపరచకపోతే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 2. ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 4. అందరు తీసారా? 4వ వచనము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చాలా చేస్తారు. మీరెవరండి అన్నారంటే మేము క్రైస్తవులం అండి. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారండి? మేము యేసు ప్రభువుని పూజిస్తామండి. మీకు ఆయన తెలుసా అంటే తెలుసండి అని మనం సమాధానం ఇచ్చిన తర్వాత ఆ వచనంలో ఇంకో మాట చూడండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు
ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు లయర్ అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అబద్ధికులు ఎవరట? ఆజ్ఞలను గైకొననివాడు. ఏం చెప్తాడు మళ్ళీ? నాకు యేసు ప్రభు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసండి. సరే మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నామండి? మా ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నామండి అన్నారనుకోండి, ప్రమాదం అది. అబద్ధికులకు ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే అబద్ధికులకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి ఏసీ హాల్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 21, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 21. అబద్ధికులకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి స్థానం. ఏమిటా స్థానం? 8వ వచనంలో ఉంది చూడండి. అబద్ధికులకు దేవుడు మంచి ఏసీ రూమ్ ఏర్పాటు చేసి రండి కూర్చోండి అనే పరిస్థితి లేదు అక్కడ. అబద్ధికులకు ఏం ఏర్పాటు చేశాడంట? అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందడానికి ఏర్పాటు చేసి సిద్ధంగా పెట్టాడట. ఎవరు అబద్ధికులు? నాకు ప్రభువు తెలుసు అని చెప్తూ ఆయన ఆజ్ఞలు గైకొననివాడు. ఏమిటి ఆజ్ఞలు? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏముంది చూడండి ఇక్కడ 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీకు ఈ సంగతులు తెలుసుగా. ఇప్పుడు ఏం తెలుసుకున్నారు ఈరోజు ఇంతవరకు విన్న దాంట్లో? నాకు యేసు ప్రభు అంటే తెలుసండి అని చెప్పి, మేము కూడా క్రైస్తవులమే అండి అని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మనం ఏ జాబితాలో ఉన్నవారన్నమాట? అబద్ధికుల జాబితా. అబద్ధికులకు దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? 2వ మరణం. అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందే ఆ 2వ మరణం. మరి ఆ 2వ మరణం అనే దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోవాలి? మనము వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటా జాగ్రత్తలు? 1వ అధ్యాయం 19లో, మీరు ఈ సంగతి ఎరుగుదురు. మీకు ఇవన్నీ అర్థమయ్యాయి. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలి? వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. మాటలు కొన్ని సందర్భాల్లో క్రైస్తవులముగా మనం పిలువబడుతున్న చాలా సందర్భాల్లో హద్దు మీరి దేవుడంటే భయము భక్తి లేకుండా ఎలా అంటే అలా మాట్లాడేస్తుంటాం. నేను ఇలా మాట్లాడటం వలన ఎదుటివారి మనస్సు గాయపడుతుందేమో, నన్ను చూసి ఒకవేళ అరే ఏంటి క్రైస్తవులైనా ఈ విధంగా ప్రవర్తించడం అనే పరిస్థితికి నా మాటలు ఉంటున్నాయేమో అని ఆలోచన లేకుండా మనం మాట్లాడేసి దేవుని దృష్టిలో ద్రోహులుగా మారకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ? బాగా వినండి, మాట్లాడటకు నిదానించండి. నాకు ముక్కు మీద కోపం అండి. నీ ముక్కు మీద కోపం ఉంటే టవల్ తీసుకొని తుడుచుకోవాలి. దానికి మేమేం చేయాలి? అంతే కదా. చూడ్డానికి కూడా కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం అంటే బాగా చూసారా, చెమట ఎట్లా వచ్చేస్తుంది. కొంత ముక్కు మీద ఇట్లా బుడగలుగా చెమట ఇలా కనపడుతూ ఉంటుంది. ఏంటంటే మండిపోతుంది. ఎవరికేం లాభం ఉంది? ఇంకా లోపల ఉన్న స్వెట్ బయటకు వచ్చిందంటే లోపల ఫ్యాట్ బాగా బర్న్ అవుతుందని అర్థం. అంటే తెలుగులో మాట్లాడితే చాలా కష్టం. అది ఉన్నటువంటి అడిషనల్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ అది ఎక్కువగా కరుగుతుందని అర్థం. మంచిదే కదా ఆరోగ్యానికి. నీకు ఎలాగో ఆ ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు హెల్దీగానే ఉంటాం కదా, గుండెల్లో కొవ్వు చేరుకొని మళ్ళీ ఆగిపోకుండా ఉండడానికి ప్రియులారా. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట, నీకు ఒకవేళ కోపం అనేది ఉంటే దాని విషయంలో నిదానించు, ఒక క్షణం ఆగు. థింక్ బిఫోర్ యూ స్పీక్, నాట్ థింక్ ఆఫ్టర్ యూ స్పీక్. ఒక మాట నోటిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వదిలేసిన బాణం లాంటిది. బాణం వదిలేసిన తర్వాత వేగంగా పోతుంది. అయ్యో పొరపాటును వదిలేసానంటే పట్టుకుందామని దాన్ని పట్టుకోవడానికి వెళ్ళినా కూడా చేతికి దొరకదు, అయిపోయింది అక్కడికి. ఇట్స్ ఓవర్. యేసు ప్రభు ఎంత కోపం చేసుకోవాలండి వాస్తవానికి అయితే ఇస్కరియోతు యూదా చేసిన ద్రోహానికి. నీ 30 వెండి నాణేల కొరకు దేవుడైన నన్ను మార్కెట్లో పెట్టి అమ్మేస్తున్నావా? అసలు నీ అంతు చూస్తాను రా అని అనలేదు ఆ రోజు గెత్సేమనే తోటలో. అప్పటికే పేతురు గారు ఆవేశపడి, నా ప్రభువు మీద చేయడానికి మీరెవరు? నా ప్రభువును పట్టుకోవడానికి మీరు వస్తారా అని అప్పటికే కత్తి తీసి ఆ సైనికులలో ఒకరి చెవి తెగను కొట్టేస్తే చెవి ఊడి కింద పడితే
మళ్ళీ యేసు ప్రభు ఆయన అప్పగింపబడుచున్నా ఆ పడిపోయిన చెవుని తీసుకుని మళ్ళీ అంటించి, మీరు కత్తి వాడకూడదు, ఖడ్గం వాడకూడదు, కత్తిని ఉపయోగించేవాడు కత్తిని చచ్చిపోతాడని అక్కడ కూడా ఒక మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి దేవుణ్ణి పూజిస్తున్నాం. మనకు కొందరికి చెప్తుంటారు ఇలా, బ్రదర్ నాకు నొసటి మీద కోపం అంటే అందుకే చూసారా ఇక్కడ వస్తుంటుంది, నీ బుర్రలో ప్రాబ్లం ఉందేమో. లేదు ముక్కు మీద కోపం ఉందనుకోండి, ముక్కు మీద వస్తుంది, గడ్డం కింద వస్తుంది అనుకోండి. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు ఎన్నో ప్రపంచంలను జయించిన వాడు. ఆలోచిస్తే ఇదిగోండి, ఈ వాక్యం విన్న తర్వాత కూడా ప్రియులారా, మనలో ఇంకా పండుగలోకి ప్రవేశిస్తున్నాం కనుక మనం ఏవేవో చెయ్యాలి అనే ఆలోచన మనకు అనిపిస్తూ ఉంటుంది. మంచిదే, అందరము దేవుని గణపరచాలనేదే, అందరము దేవుని స్తుతించాలనేదే మన అందరి ఆశ. కానీ ఈ ఆశలో ఏమవుతుందంటే ఆవేశాలు కొన్నిసార్లు ఆలోచనలు లేకుండా వస్తాయి. ఆలోచన లేకుండా వచ్చే ఆవేశాలను మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఆరాధ్య దైవమైన ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఒక విషయం చెప్తాను. పాపం అనే పదాన్ని ఇంగ్లీష్లో సిన్ అంటారు. సిన్ అంటే ఏంటంటే సేటన్ ఇన్, సాతానుడు. సేటన్ అంటే సాతానుడు. సాతానుడు ఇన్ అయితే వచ్చేది సిన్. ఆ సాతానుడు ఇన్ అయిన దానిని, ఆ స్వభావాన్ని తొలగించుకోవడానికే ఆ SINలో ఎస్ను సపరేట్ చేసి ఒక చిన్న హైఫన్ పెట్టుకుంటే సేవియర్ ఇన్ అవుతాడు. సేవియర్ ఇన్ అయితే సేటన్ ఇన్ ఉన్నవాడు బయటికి వెళ్ళిపోతాడు. సింపుల్ సొల్యూషన్. కాబట్టి ఇంకొక విషయం చెప్తాను. కొలసీ పత్రిక ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించారు అని అనుకుంటే వాక్యానుసారంగా మనం చేయాల్సిన పని కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో. ఎందుకంటే దేవుడు మన హృదయాలను చూసినప్పుడు ఆయన స్వరూపాన్ని మనలో చూడాలి, ఆయన ప్రతిబింబం మనలో కనపడాలి. ఆయన స్వరూపం మనలో కనపడకుండా మరో స్వరూపం కనపడింది అనుకోండి, దైవ స్వరూపం మనలో లేదని దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13లో లెటర్ టు కొలోసియన్స్ చాప్టర్ నంబర్ 3 అండ్ వర్స్ నంబర్ 13, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడు. యు ఆర్ ఫర్గివెన్ ఫర్ వాట్ పర్పస్? నిన్ను క్షమించాడు దేని కొరకు? నువ్వు ఇతరులను క్షమించినాడు. ఆ క్షమాగుణం లేకుండా మనం ఉన్నాం అనుకోండి, ఎంత మనము జీవితంలో లోక సంబంధంగా ఎదిగినా దానివల్ల ప్రయోజనం ఉండదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ టుడే. అప్లైడ్ క్రిస్టియానిటీ అని మాట్లాడుతున్నాను. అప్లైడ్ క్రిస్టియానిటీ అంటే అర్థం ఏంటంటే నోయింగ్ క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ దాన్ అప్లైడ్ క్రిస్టియానిటీ. బైబిల్లో ఏముందండి? ఉన్నాయండి చాలా. ఏం చెప్పాడు దేవుడు? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. తర్వాత నరహత్య చేయవద్దు అన్నాడు, వ్యభిచరింపవద్దు అన్నాడు, దొంగిల వద్దు అన్నాడు, తల్లిదండ్రులను సన్మానించని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. అది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ తెచ్చిపెట్టుకోవడం. దీనివల్ల ఉపయోగం ఏంటి? అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే దానిని అమలుపరిచినప్పుడే, దాన్ని మనము నిజ జీవితంలో పాటించినప్పుడే. దొంగిలి వద్దు అని చెప్పాడు, నరహత్య చేయవద్దు అని చెప్పాడు, నీ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు నీ దీర్ఘాయుష్మంతులు అవుతావు అన్నాడు. చెప్పడం వరకు మాత్రము, చదువుకోవడం వరకు మాత్రం ఉంటే ఇది ఎలాంటిదంటే, మీ ఇంట్లో వంట చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయంటే ఉన్నాయండి, మిరియాలు, జీలకర్ర, పప్పు దినుసులు అన్నీ ఉన్నాయండి. ఓకే, కడుపు నిండిపోయింది అందామా? నో, వాటిని తీసుకుని సిద్ధపరచుకొని మనం స్వీకరించాలి, అప్లై చేస్తాం వాటిని. కాబట్టి పిల్లరా, ఎలాగో ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరంలోనికి అతి శీఘ్రముగా ఎంతో గొప్పగా మనం ప్రవేశించబోతున్నాం కనుక ఈ వాక్యం చేత మనం హెచ్చరింపబడి, ఒకవేళ ఇలాంటివి సాతానుడు మన మధ్యలోకి ఒకవేళ తీసుకొని రాగలిగితే, తీసుకొని వస్తే ఇది సాతాను శోధన. దీన్ని మనం జయించాలి, కలిసికట్టుగా జయించాలి. చాలాసార్లు చెప్పాను. ఒక ఎగ్జాంపుల్, నేను 4 ఎద్దులు ఒక సింహం గురించి చాలా రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒక అడవిలో ఊరు బయట మెయిన్ 2nd క్లాస్లో 2వ తరగతి చదువుకునేటప్పుడు చూసిన స్టోరీ అది. వ్యవసాయ పొలాల కొరకు అప్పట్లో భూమి దున్నటానికి ఎద్దుల్ని కట్టేసి ఉపయోగించుకునేవారు. కానీ ఒకరోజు సింహం వచ్చింది రాత్రి ఆ ఎద్దులు తినడానికి. అయ్యో, మనల్ని తినేసేయడానికి ఈ సింహం వస్తుందని 4 ఎద్దులు కలిసి సింహాన్ని
4 వైపులా పొడవటానికి ముందుకు వచ్చాయి. అరే 4 నన్ను అటాక్ చేస్తున్నాయని ఆ 4 కలిసి ఇదిగో సింహాన్ని కొట్టేసరికి నేను తట్టుకోలేదని చెప్పేసి సింహం పారిపోయింది. అలా ఒక 2-3 సార్లు జరిగింది. 2-3 సార్లు జరిగిన తర్వాత ఈ 4 ఎద్దులు చూసారా, సింహం పారిపోయింది, నేను మీ ముగ్గురు కంటే స్ట్రాంగ్ చాలా, నేను కొడితేనే సింహం వెళ్ళిపోయింది అని ఒక ఎద్దు అనగానే ఏయ్ నువ్వెంత, నువ్వు కొడితే కాదు పోయిండేది, నేను కొడితే పోయిందని రెండో ఎద్దు. అలా 3-4 ఎద్దులు 4 కలిసి నేనే గ్రేట్ నేనే గ్రేట్ నేనే గ్రేట్ అని కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే నలుగురు ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఏం అగ్రిమెంట్కి వస్తారంటే, సరే ఈసారి సింహం వస్తుంది, ఇంతవరకు మనం 4 కలిసి కొట్టాం సింహాన్ని, ఈసారి నువ్వో నేనో చాలా బలమైన వారం నిరూపించుకోవాలనుకుంటే ఈసారి సింహం వచ్చినప్పుడు మనం అందరం ఒంటరిగా పోరాడదామని చూద్దాం, అప్పుడు మన సత్తా ఏంటో మన బలం ఏంటో చూద్దామని అన్నప్పుడు సరే అని అందరూ అగ్రి. ఆ 4 ఎద్దులు ఏం చేశాయంటే ఈసారి సింహం రాగానే ఒకటే కదలగానే ఏం చేసింది, సింహం ఓడిపోయింది. ఈ ఎద్దు ఓడిపోయింది. సింహం చక్కగా స్వాహా చేసేసి ఎముకలతో సహా పిండేసుకొని వెళ్ళిపోయింది. సరే అని వాడంటే పెద్ద బలం లేదు వాడికి, అందుకే పడిపోయాడు, నేను గెలుస్తానని చెప్పి ఇంకొక ఎద్దు అనుకోని మళ్ళీ ఆ ఎద్దు కొడితే రెండోది కూడా అయిపోయింది. చివరిగా ఒక 1 నెల రోజుల్లోపు మొత్తం ఏమైపోయిందంటే, నెల ఎందుకు ఒక వారం 10 రోజులకే 4 ఎద్దులు కనుమరుగైపోయాయి. సింహం వచ్చి తినేసింది. ఆ సింహం ఎవరో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 8. నిబ్బరమైన బుద్ధి అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి కలిగి ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని పట్టుకుందునా, ఎవరిని నేను చీల్చి చెందాడుదునా అని సాతానుడు అనేక విషయాల్లో ఇబ్బంది పెడుతుంటాడు. దేర్ఫోర్ విన్న వాక్యాన్ని బట్టి మనం ఎలాగో క్రిస్మస్ వాతావరణంలోకి అడుగు పెడుతున్నాం. మన ఇరుగు పొరుగు వారి వలన కానీ, మన సమాజంలో కానీ, మన సంఘంలో కానీ, మన కుటుంబాల్లో కానీ, ఇంకనూ ఒకవేళ మనలో ఏవైనా ఈ అభిప్రాయ భేదాలు కానీ, ఇబ్బందులు కానీ, వారంటే నాకు పడదు అనేది కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకరికొకరు కలిసి మాట్లాడుకుని దేవుని నామాన్ని బట్టి ఇదిగో మనం పూర్తిగా వీటన్నిటిని భూస్థాపన చేసి మనము నూతన మనస్సుతో నవీనపరచబడిన వారమై, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఏముంటుంది చెప్పండి? ఇవన్నీ నోటికి రావాల్సిన వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఎవడైనాను, సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ నంబర్ 5 and verse number 17. కాగా ఎవడైనను యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనం ఇప్పుడు ప్రభు బలలో చేయి వేయబోతున్నాం. ప్రభు బలలో చేయి వేసే ప్రతి ఒక్కరమైన మనము ఏమై ఉన్నాం? నూతన సృష్టి. వీఆర్ న్యూ క్రియేషన్. నూతన సృష్టి అయినటువంటి మనము ప్రాచీన స్వభావానికి సంబంధించిన గుణాలను ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని ప్రదర్శించకూడదు, చూపించకూడదు. కాబట్టి ఈ వాక్యం చేత హెచ్చరింపబడి ప్రభు బలలో చేయి వేయబోతున్నాం, ప్రభువులా జీవిద్దామని తీర్మానం చేసుకుని మనం బల్ల కార్యక్రమాన్ని ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకే స్తోత్రములు నాయన. మీ బిడ్డలు మీ చిత్తానుసారంగా నడుచుకుని మీకు మహిమకరంగా జీవించాలని, ప్రాచీన పద్ధతులు స్వభావములు ఒకవేళ ఇంకా గర్జించు సింహం వలె సాతానుడు వచ్చి శోధించున్నప్పుడు వాటన్నిటిని జయించుటకు నా తండ్రి సంఘమునకు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మేమందరము మీ సన్నిధిలో నిలవవలసిన వారమై ఉన్నాం నా తండ్రి. ఇప్పుడు కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియు లేదని రోమాపత్రిక 8:1 మీరు చెప్పి ఉండగా, నా ప్రభువా మరి మీ యొక్క తీర్పులను రాకుండా తప్పించబడాలనంటే ప్రభువులో మేము నడుచుకోవాలని గ్రహించడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.